హాయ్ వియర్స్ వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేయడం ద్వారా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు దానికి సంబంధించిన వీడియోస్ నోట్స్ షార్ట్కట్ కీస్ కూడా టాపిక్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలానే నేను లేటెస్ట్గా అప్లోడ్ చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కావాలనుకుంటే కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వ్యూయర్స్, ఎక్సెల్లో ఈ వీడియోలో మనం డబుల్ వీలుకప్ ఫార్ములా గురించి నేర్చుకుందామండి. ప్రీవియస్ వీడియోలో మీకు నేను వీలుకప్ ఫార్ములా ఎలా అప్లై చేయాలో చెప్పానండి. ఆ వీలుకప్ ఫార్ములా అప్లై చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డేటాని, మనం జనరల్గా మనం ఇచ్చే స్టూడెంట్ నెంబర్ కావచ్చు, ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని ఆ నెంబర్కి ఏ నేమ్ అయితే మ్యాచ్ అయిందో, ఏ శాలరీ అయితే మ్యాచ్ అయిందో, లేదా ఏ క్లాస్ అయితే మ్యాచ్ అయిందో ఆ డేటా అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలా డిస్ప్లే అవ్వాలంటే వీలుకప్ ఫార్ములా యూజ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మీకు ఒక ఫార్మేట్ చూపించానండి. మొత్తం 2 ఫార్మేట్స్ ఉన్నాయి, టేబుల్ 1 టేబుల్ 2. టేబుల్ 1లో చూసుకుంటే స్టూడెంట్ నెంబరు, వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్ నేమ్స్, క్లాసు ఉన్నాయి. టేబుల్ 2లో చూసుకుంటే స్టూడెంట్ నేము, వాళ్ళకి సంబంధించిన ప్లేసెస్, మార్క్స్ ఉన్నాయి. ఓకేనండి, ఇక్కడ చూసుకుంటే టేబుల్ 1లో స్టూడెంట్ నేమ్స్ అనేది ఇచ్చాను కదా, టేబుల్ 2లో కూడా స్టూడెంట్ నేమ్స్ ఇచ్చానండి. కానీ అడిషనల్గా కొన్ని యాడ్ అయినాయి, కొన్ని ఇందులో టేబుల్ 1లో మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే చూడండి, మీకు ఇక్కడ రైట్ సైడ్లో స్టూడెంట్ నెంబరు, నేము, మార్క్స్ ఇచ్చాను. ఇక్కడ మనం ఇచ్చే స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకొని ఈ స్టూడెంట్ నెంబర్కి ఏ నేమ్ అయితే మ్యాచ్ అయిందో ఆ నేమ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఆ నేమ్ని బేస్ చేసుకుని టేబుల్ 2లో అంటే టేబుల్ 1లో డిస్ప్లే అయిన డేటా టేబుల్ 2లో ఆ స్టూడెంట్ నేమ్కి ఏ నేమ్ అయితే మ్యాచ్ అయిందో వాళ్ళకి సంబంధించిన మార్క్స్ అనేది ఇక్కడ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1215 ఇచ్చానండి. ఆ స్టూడెంట్ నేమ్ ఎవరిది మ్యాచ్ అయింది? గణేష్. ఈ గణేష్ అనేది టేబుల్ 2లో ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఈ గణేష్కి వచ్చిన మార్క్స్ ఎంత? 489. ఈ విధంగా అంటే ఇక్కడ మనం టేబుల్ 1లో స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకుని స్టూడెంట్ నేమ్ వచ్చింది. ఆ స్టూడెంట్ నేమ్ని బేస్ చేసుకుని టేబుల్ 2లో ఆ స్టూడెంట్ నేమ్కి ఏ మార్క్స్ అయితే మ్యాచ్ అయిందో ఆ మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అయినాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్టూడెంట్ నెంబర్ మారుస్తున్నాను 1214. కానీ ఇక్కడ స్టూడెంట్ నెంబర్కి నేమ్ అనేది మ్యాచ్ అవ్వడం ద్వారా రవి అనేది వచ్చింది. ఆ రవి అనే స్టూడెంట్ నేమ్ అనేది టేబుల్ 2లో లేదు కాబట్టి ఇక్కడ ఏమైంది? నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ స్టూడెంట్ నెంబర్లో లేని నెంబర్ ఇస్తున్నాను చూడండి, 1225. చూడండి, అంటే ఈ స్టూడెంట్ నెంబర్కి మ్యాచ్ అయ్యేలాగా స్టూడెంట్ నేమ్ కానివ్వండి, మార్క్స్ ఇవన్నీ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ నాట్ ఫౌండ్ అనేది డిస్ప్లే అయింది. అసలు ఇక్కడ మనం ఫార్ములాస్ ఎలా అప్లై చేసాం, ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి వీలుకప్ ఫార్ములా అనేది ఎలా అప్లై చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ మనం ఫార్మేట్ అనేది అప్లై చేద్దాం. అంటే ఇచ్చే నెంబర్ని బట్టి నేము ఆటోమేటిక్గా మార్క్స్ వచ్చేలాగా చేద్దాం. మనం ప్రీవియస్ ఫార్మేట్లో మనం హారిజంటల్గా ఇచ్చాం కదా హెడ్డింగ్స్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వర్టికల్గా ఇద్దాం. ఓకేనా, ఇక్కడ నేనేం చేస్తున్నాను, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేము, మార్క్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇటు కాలమ్స్ అనేది విడ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఆల్ బోర్డర్స్ అప్లై చేసుకున్నాను, బోల్డ్ కూడా అప్లై చేసుకున్నాను. ఓకే, ఈ హెడ్డింగ్స్ వాటికి ఏదైనా కలర్స్ మారుస్తున్నాను ఈ విధంగా. ఓకే, ఇప్పుడు మన ఫార్ములా అప్లై చేయాల్సింది ఎక్కడండి? స్టూడెంట్ నేమ్. అంటే మనం ఇచ్చే స్టూడెంట్ నెంబర్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా స్టూడెంట్ నేము, మార్క్స్ రావాలి. ముందు నేను స్టూడెంట్ నేమ్ రావాలి ఈజ్ ఈక్వల్ టు వీలుకప్. వీలుకప్ మీరు టైప్ చేసేటప్పుడు ఫార్ములా ఆటోమేటిక్గా కింద వచ్చింది అనుకోండి, కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా ఓపెన్ బ్రేసెస్తో సహా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటండి, లుకప్ వాల్యూ. అంటే మీరు ఇచ్చే నెంబర్ని బట్టే స్టూడెంట్ నేమ్ రావాలి. ఆ నెంబర్ అనేది ఎక్కడ ఇస్తారు? ఇక్కడే కదా, అంటే ఈ సెల్ని సెలెక్షన్ చేయండి, కామా. ఇప్పుడు మీ డేటా అంటే స్టూడెంట్ నేమ్ ఉన్న డేటా టేబుల్ 1 కదండి, ఈ డేటా మొత్తం సెలెక్షన్ చేయండి. ఏది టేబుల్ 1 అనే హెడ్డింగ్ని సెలెక్షన్ చేయొద్దు, స్టూడెంట్ నెంబర్ దగ్గర నుంచి ఈ టోటల్గా ఈ టేబుల్ 1 అనే డేటా మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కామా. అండ్ నెక్స్ట్ కాలం ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన స్టూడెంట్ నెంబర్ అనేది ఏ కాలంలో ఉంది? ఈ టేబుల్లో సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2,0 క్లోజ్ చేయండి, ఎంటర్. ఇక్కడ చూడండి, మనం ఎలాంటి స్టూడెంట్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ మనకి ఏంది ఈ విధంగా ఎర్రర్ లాగా వచ్చింది. ఇలా రాకూడదండి, మనకి నాట్ ఫౌండ్ అని రావాలి అంటే మనం వేరొక ఫార్ములా వాడాలి. అదేందో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. ఓకే, ఇప్పుడు నేను స్టూడెంట్ నెంబర్ ఇస్తున్నాను 1216. ఇదిగో చూడండి,
నేను ఎప్పుడైతే స్టూడెంట్ నెంబర్ ఇచ్చానో ఆ స్టూడెంట్ నెంబర్కి ఏ నేమ్ అయితే మ్యాచ్ అయిందో ఇదిగోండి విజయ్ అని ఉంది కదా, ఆటోమేటిక్గా ఆ నేమ్ వచ్చేసింది. అలైన్మెంట్స్ కావాలంటే ముందుగానే సెలెక్షన్ చేసి ప్రతిదీ మీకు రైట్లో కావాలంటే రైట్లో ఇలా సెట్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా అనేది ఎక్కడ అప్లై చేయాలి? ఈ మార్క్స్ దగ్గర. ఇక్కడేంది, మీరు ఇచ్చిన స్టూడెంట్ నెంబర్ని బట్టి నేమ్ వస్తుంది. ఆ నేమ్ ఏదైతే ఉందో అది టేబుల్ 2లో మ్యాచ్ చేసుకొని వాళ్ళ మార్క్స్ రావాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, = V-LOOKUP ట్యాప్ ప్రెస్ చేశాను. డైరెక్ట్గా ఫార్ములా మొత్తం టైప్ చేయకుండా ట్యాప్ ప్రెస్ చేశాను. ఓకే. ఇప్పుడు ఈ లుకప్ వాల్యూ ఏ డేటాని మ్యాచ్ చేసుకొని రావాలంటే స్టూడెంట్ నేమ్, ఈ సెల్ని సెలెక్షన్ చేయండి, కామా ఆ రేంజ్ అనేది ఎక్కడ ఉంది, టేబుల్ 2నే కదండి, ఈ హెడ్డింగ్ని సెలెక్షన్ చేయొద్దండి. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టూడెంట్ నేమ్ దగ్గర నుంచి ఈ టేబుల్ 2 మొత్తాన్ని, ఈ రేంజ్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి, కామా ఈ టేబుల్ 2లో మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది మార్క్స్. ఇది ఎన్నో కాలంలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. 3, 0 క్లోజ్ చేయండి, ఎంటర్. ఇదిగోండి 1216 విజయ్. ఈ విజయ్ అనే పర్సన్ ఎక్కడ ఉంది, ఇదిగోండి వాళ్ళ మార్క్స్ ఎక్కడ ఉన్నాయి, ఇదిగోండి 400. ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను నెంబర్ మారుస్తున్నాను, 1220. ఇదిగోండి వినయ్. ఓకేనా. వినయ్ అనేది ఎక్కడ ఉందో చూడండి, లేదు కాబట్టి ఇక్కడ ఏంది ఇలా వచ్చింది. ఇలా రాకూడదు, నాట్ ఫౌండ్ రావాలి. చూద్దాం. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 1221. ఇదిగోండి రాజు అనే నేమ్తో టేబుల్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి రాజుకి, ఇదిగోండి 524. ఓకే వియర్స్, ఈ విధంగా మనం ఏంటంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి V-LOOKUP ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ లేని స్టూడెంట్ నెంబరు లేదా మ్యాచ్ అవని స్టూడెంట్ నేమ్ రాగానే అక్కడ నాట్ ఫౌండ్ అని రావాలంటే మనం ఏం చేద్దామంటే, మీకు ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ట్రిక్స్లో చెప్పానండి. ఇఫ్ ఎర్రర్ అనే ఫంక్షన్ వాడతాం. ఎలా వాడతాం, ఇప్పుడు ఈ ఫార్ములాని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ V-LOOKUP ఉంది అంటే ఇఫ్ ఎర్రర్. ఇదిగోండి ఇఫ్ ఎర్రర్ వచ్చిందా రాలేదా అంటే నేను పూర్తిగా టైప్ చేయలేదు, కింద డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ట్యాప్ ప్రెస్ చేయండి, ఇక్కడ ఓపెన్ బ్రేసెస్ తీసుకుంది కదా. ఇక్కడ ఏం చేస్తున్నాను, V-LOOKUPకి క్లోజ్ చేసిన బ్రేసెస్ తర్వాత కామా ఇచ్చి డబల్ కోడ్స్లో మీరు ఏ కంటెంట్ అయితే ఇచ్చారో, నాట్ ఫౌండ్ అని, నో వాల్యూ అని ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాట్ ఫౌండ్ ఇచ్చేసి మళ్ళీ క్లోజ్ చేయాలండి. క్లోజ్ అంటే ఈ ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్కి ఓపెన్ చేసాం కదా బ్రేసెస్, దాన్ని క్లోజ్ చేశాను. V-LOOKUP ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ అయింది, ఎంటర్. ఓకేనా. అలానే మార్క్స్కి కూడా రావాలి కావాలని ఈ ఫార్ములాను కూడా ఎడిట్ చేసి ఇఫ్ ఎర్రర్ ట్యాప్ ప్రెస్ చేశాను. మళ్ళీ ఇక్కడ కర్సర్ పెట్టి కామా డబల్ కోట్స్ మధ్యలో నాట్ ఫౌండ్, మళ్ళీ క్లోజ్ చేయండి, ఎంటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 1332 అసలు ఈ స్టూడెంట్ నెంబర్ అనేది లేదు. ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్ ఏమొచ్చింది, నాట్ ఫౌండ్. ఓకేనా. లేదు 1214. ఇదిగోండి రవి అనేది మ్యాచ్ అయింది, టేబుల్ 1లో వచ్చిందండి. కానీ ఆ రవి అనే నేమ్తో టేబుల్ 2లో ఎలాంటి డేటా లేదు కాబట్టి ఇక్కడ ఏమొచ్చినాయి మార్క్స్, నాట్ ఫౌండ్. ఓకేనండి. ఈ విధంగా మనం ఫార్ములాస్ అనేది అప్లై చేయొచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.